This program is sponsored by Vijeta Supermarket, Telangana. హైదరాబాద్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. సో మన ఫుడ్ స్టోరీస్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ని చూసాం. కానీ ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ బిర్యానీని చూపించబోతున్నాను. అది ఒక డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టైంలో. అదే 4 AM బిర్యానీ. తెల్లవారుజామున బిర్యానీ ఏంటనుకుంటున్నారా? అదే హోస్కోట బిర్యానీ. అసలు హోస్కోట బిర్యానీని ఎలా తయారు చేస్తారు, మిగిలిన బిర్యానీస్ కన్నా ఇది ఎలా డిఫరెంటో మనం ఈరోజు ఫుడ్ స్టోరీస్లో చూద్దాం. పాషాబాయ్, ముందుగా మనం ఏం ప్రిపేర్ చేద్దాం? మటన్ బిర్యానీ. సో ఇవి ఇంగ్రీడియంట్సా? ఇవి ఇంగ్రీడియంట్స్ రైట్. హోల్ గరం మసాలా. సో హోల్ గరం మసాలా. నెక్స్ట్ ఇది కొంచెం ఒక 2 minutes రోస్ట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. స్పైసెస్ కొంచెం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు భయ్య? ఇవి ప్రస్తుతంగా మన ఈ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. ఓకే. హోస్కోటలో మనకు 22 years నుంచి ఫ్రాంచైజ్ అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మన విషయాల్లో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్. సో ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేసి డీప్ ఫ్రై బ్రౌన్ కలర్. సో ఇప్పుడు ఇది దమ్ బిర్యానీయా భయ్యా? మన కర్ణాటక మన ఓన్ మొత్తం కర్ణాటక. సో స్పైసెస్ మసాలా అంతా కూడా మీ ఓన్ ప్రిపరేషనే ఉంటుంది? మన అక్కడి నుంచి తీసుకొచ్చిన మసాలాలు. మసాలా అంతా. సో అదే స్పెషల్ ఇక్కడ. అదే స్పెషల్. ఓకే. 4 AM బిర్యానీని స్టార్ట్ చేశారు కదా, అంటే నైట్ టైం అంతా కూడా మేల్కొని ఉంటారు. 4 to 7 కదా, ఆ టైంలో తింటూ ఉంటారు. అంటే హెవీ స్పైసెస్ అయితే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మన ప్రిపరేషన్ లీన్ ఉంటే మనకు అన్ని, ఎందుకంటే మనం ఫ్రెష్ మారుతాం. అది మొత్తం మసాలా ఫ్రెష్ ఉన్నాయి, అన్ని ఫ్రెష్ ఉన్నాయి. ఏదైనా కెమికల్స్ లేకుండా మొత్తం ఆర్గానిక్. సో లైట్ మసాలా ఉంటుంది. లైట్ మసాలా ఉంటాయి. నెక్స్ట్ మనం కొండ రావడం పసుపు వేసుకోవాలి. పసుపు. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా గ్రీన్ పేస్ట్ ఉంటాయి మన ప్రిపరేషన్. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గ్రీన్ పేస్ట్. కొత్తిమీర, పుదీనా. ఆ గ్రీన్ పేస్ట్ అనేది స్పైసీ కోసమా? స్పైసెస్ కాదు, మనకు ఫ్లేవర్ ఉంటుంది. కొత్తిమీర, పుదీనా. ఓకే. ఆ ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్. నార్మల్గా గ్యాస్ యూస్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ఇంకా కట్టెలే ఎందుకు యూస్ చేస్తారు? కట్టెల మనకు ఏంటంటే మొత్తం ఫ్లేవర్ వచ్చిన కట్టెలతో మనకు. ఓకే. ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకు మటన్ కుక్ అనే టెంపరేచర్ మనకు ఉప్పెనే వస్తాయి. ఓకే. కట్టెలతోనే వస్తుంది. కట్టెలతో ఆ టెంపరేచర్ వస్తుంది మనకు. గ్యాస్తో సరిగ్గా. గ్యాస్తో ఎందుకంటే గ్యాస్తో ఈక్వల్ టెంపరేచర్ ఉంటాయి కదా, ఈక్వల్ టెంపరేచర్ ఉంటాయి. ఇది అంటే మనకు టెంపరేచర్ ఎంతైనా పెరగచ్చు, ఎంతైనా తగ్గచ్చు. రైట్, చూస్తున్నాం బిర్యానీ ప్రిపరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్గా మనం బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ని, చికెన్ ఆర్ మటన్ని సపరేట్గా కుక్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి కుకింగ్ మొత్తం కూడా ఒకే హండీలో చేయటం ఈ బిర్యానీ స్పెషల్. మంచి ఫ్లేవర్ వచ్చేసింది అప్పుడే. ఇది కూడా మనం 2 minutes కుక్ చేయాలి, ఎందుకంటే మనకు స్మెల్ పోవాలంటే. సో కరెక్ట్గా బాయిల్ అయితేనే ఫ్లేవర్ వస్తే మనకు పచ్చితనం పోతుంది. ఓకే. రైస్ ఎలాంటి రైస్ వాడతారు? చిట్టి ముత్యాలు వాడతారా? లేదా మనము అక్కడ మొత్తం సుతంగా మేము 3 రైస్ వాడతాం. బాస్మతి రైస్, మన జీరా సాంబార్ రైస్, అది జీరా మన చిట్టి ముత్యాలు అంటారు కదా, చిట్టి ముత్యాలు. ఇప్పుడు ఎక్కువ మంది అదే చిట్టి ముత్యాలు అంటారు. ఇంకా మనకు అక్కడ నుంచి బుల్లెట్ రైస్ అని కొలం రైస్ వస్తుంది. బుల్లెట్ రైస్ నంబర్ 1 బ్రాండ్ అని. అది కూడా అక్కడ నుంచి వస్తాయి, మొత్తం అక్కడ నుంచి చేస్తాం. మిక్స్ చేస్తారా అన్ని? మిక్స్ చేసి. సో ఇవన్నీ మిక్స్ చేసి ఒకటే దాంట్లో
రైస్ అంటే ఒక బిర్యానీ రైసే వాడతాం, కానీ ఇక్కడ ఒక 4 డిఫరెంట్ ఆఫ్ రైస్ని మిక్స్ చేసి బిర్యానీ కుక్ చేయటం వీళ్ళ స్పెషల్గా చెప్తా ఉన్నాం. సో చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనేది మనం కాసేపట్లో చూడబోతూ ఉన్నాం. సో మొత్తానికైతే ఫ్లేవర్ అయితే వచ్చేసింది. గ్రీన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు వాటర్ వేయాలా? మనకు గ్రీన్ కలర్ సంబంధం లేదు. ఆ గ్రీన్ కలర్ ఏమంటే కొత్తిమీర పుదీనా అంటారు కదా, అది గ్రీన్ కలర్. ఎప్పుడు ఆయిల్ వదులుతుంది అప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలని చెప్తా ఉన్నారు. సో కరెక్ట్గా ఆ ఫ్లేవర్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చింది. సో వాటర్ అనేది పోసి చూద్దాం. సో రైస్ని బేస్ చేసుకొని వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. వాటర్ కూడా పోసేసాం. మొత్తంగా బిర్యానీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తూ ఉంది, ఆ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంది. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ రైస్ వేసిన తర్వాత ఆ రైస్కి ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది. రైట్, మొత్తానికి ఇంగ్రీడియంట్స్ వేసేసాము. ఆ తర్వాత వాటర్ అనేది బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అదేవిధంగా మటన్ కూడా వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి కాసేపు బాయిల్ చేస్తాం. సో మంచి ఫ్లేవర్ వస్తుంది బాయిల్ అయిన తర్వాత అని చెప్తూ ఉన్నారు. ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత. సో రైస్ కూడా ఎక్కడైనా బిర్యానీ అంటే ఓన్లీ ఒక్క రైసే వాడుతుంటాం, కానీ వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే ఒక 4 టైప్ ఆఫ్ రైస్ని మిక్స్ చేస్తూ ఆ రైస్తో పాటు మటన్ కూడా డైరెక్ట్గా వేసి వీళ్ళు బాయిల్ చేస్తూ ఉంటారట. చూద్దాం ఎలా ఉంటుంది ఆ టేస్ట్ అనేది మనం మరి కాసేపట్లోనే చూడబోతున్నాం. పషాభాయ్, ఎంతసేపు ఇది బాయిల్ అవ్వాలంటారు? మన వాటర్ క్వాంటిటీ బట్టి ఉంటాయి. ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ సేపు తీసుకుంటాయి, తక్కువ ఉంటే తక్కువ తీసుకుంటాయి. ప్రస్తుతం ఒక 10 మినిట్స్ తీసుకోవచ్చు. సో 3 టైప్స్ ఆఫ్ రైస్తో ఈరోజు మనం బిర్యానీ చేయబోతున్నాం. నార్మల్గా ఎప్పుడైనా బిర్యానీ అంటే ఒకే రైస్ ఉంటుంది, కానీ 3 టైప్స్ ఆఫ్ రైస్ అదేవిధంగా డైరెక్ట్గా మటన్తో బిర్యానీ ఎలా ఉండబోతుందో ఈరోజు ఇక్కడ మనం చూద్దాం. మటన్ ప్రిపేర్ చేస్తారు కదా, మటన్తో పాటు రైతా ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? రైతా అది పషాభాయ్, బయట పక్క నుంచి పొగలు వస్తున్నాయి కదా, ఇంకా బాయిల్ అయినట్టు. బాయిల్ అయినట్టు. రైట్, ఒకసారి చూద్దాం. రైట్, బాయిల్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు రైసా మటనా ఏది వేయాలి భయ్యా? ఇప్పుడు ప్రస్తుతంగా మసాలా వేయాలి. మసాలా మసాలా, ఉప్పు, కారం. రైట్. ఈ మసాలాలు క్వాంటిటీని బేస్ చేసుకొని, సో అసలు ఈ రెసిపీ సీక్రెట్ అంతా ఇప్పుడు ఈ మసాలాలోనే ఉంది. సో మళ్ళీ బాయిల్ చేయాల్సి ఉంటుందా? కొంచెం బాయిల్ అయిన తర్వాత మటన్ తీసుకోవచ్చు. సో మంచి స్మెల్ వస్తుంది. ఒకవైపు పొగ, ఒకవైపు ఈ ఆవిరి, రెండింటిని తట్టుకుని చేయడం కూడా చాలా కష్టం. అలవాటు అయిపోయింది. సో అంటే ఇంట్రెస్టా, ప్యాషన్ కుకింగ్ అనేది? హాబీ, ప్యాషన్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు 4 AM బిర్యానీ అంటే మీరు ఏ టైంకి కుకింగ్ స్టార్ట్ చేస్తారు? మనం ఒకటి ప్రిపరేషన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసుకుంటే మనకు ఒక 12 o'clock అట్లా స్టార్ట్ చేసుకోవాలి. 12 o'clock నుంచి కుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డైలీ అంతే? డైలీ. సో అంటే ఆ 4 AMకి వచ్చి బిర్యానీ తినేవాళ్ళు ఉన్నారా హైదరాబాద్? క్రేజ్ ఉంది ఇక్కడ కూడా. అంటే నార్మల్గా హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది బిర్యానీ. సో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాల బిర్యానీలు ఉంటాయి. మీరు ఈ బిర్యానీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ అట్ ది సేమ్ టైం ఈ టైం 4 AM బిర్యానీ అనే కాన్సెప్ట్ ఎందుకు? హైదరాబాద్ ఒక హబ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో చాలా అయిపోయింది. స్పెషల్లీ మనకు క్రౌడ్ వచ్చే హైటెక్ సిటీ అక్కడ ఐటీ పీపుల్ ఎక్కువ మంది వస్తూ ఉంటారా? ఓకే, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు, ఐటీ పీపుల్స్ ఎక్కువ మంది కూడా, కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు, ఓకే, అట్లా ఉన్న వాళ్ళు 4 AM కూడా నచ్చదు. 4 AM ఫుడ్. ఓకే, 4 AM బిర్యానీ అనేది ఒక స్పెషల్గా చెప్తా ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ మసాలాలు, ఈ ఫ్లేవర్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. చూద్దాం మొత్తం కుక్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లే అనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆ మసాలా, ఆ ఫ్లేవర్ అంతా ఒకసారి కుక్ అయిన తర్వాత అప్పుడు మనము మటన్ అనేది వేస్తూ ఉంటాం. సో ఇంకా మనం మటన్ వేసేయచ్చా భయ్య? మటన్ ఆర్ చికెన్ని ఫస్ట్ కుక్ చేస్తూ ఉంటాం, బాయిల్ చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మొత్తం కూడా ఒకేసారి వేసేస్తూ ఉన్నాము. ఈ మసాలా ఫ్లేవర్ వాటర్ ఏదైతే ఉందో అందులోనే మటన్ని వేసేసాం. తర్వాత ఇందులోనే డైరెక్ట్గా
రైస్ కూడా వేసి కుక్ చేస్తామని చెప్తున్నారు. ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కడ చూసినా బిర్యానీ అనేది రైస్ సపరేట్ చేస్తూ ఉంటాము, ఆ తర్వాత చికెన్ ఆర్ మటన్ని సపరేట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మొత్తం కూడా కుకింగ్ అనేది ఒకే హండీలో అయిపోతుంది. సో ఎందుకు భయ్య అంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటాం పాషా భయ్, ఈ కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రైస్ని సపరేట్గా కుక్ చేస్తారు, ఆ తర్వాత చికెన్ ఆర్ మటన్ని సపరేట్గా కుక్ చేసి తర్వాత మిక్స్ చేస్తుంటాం. కానీ ఇది డిఫరెంట్గా ఉంది, ఎందుకని ఇలా? డిఫరెంట్ ఎందుకంటే ఇది అథెంటిక్ మనకు ప్రాసెస్. ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ ఒకటే దాంట్లో వేస్తాం. మటన్ ఒక ఫ్లేవర్, మన రైస్ గురించి చిట్టి మొత్తం ఒక ఫ్లేవర్ ఉంటుంది, అరమిక్ ఒక అరమిక్, బాస్మతి ఒక అరమిక్ ఉంటుంది, మన కొలం వాడే రైస్ ఒక అరమిక్ ఉంటుంది. కొంచెం ఫ్యాట్ ఉంటే మొత్తం ఒకటేసారి అయితే ఒకటే లాగా కుక్ అయ్యి మంచి మసాలా బాయిల్ అవుతుంది మొత్తం. రైస్ కూడా ఇందులోనే బాయిల్ అయిపోతూ ఉంటుంది. సో అంటే మటన్ బాయిల్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అంటారు? మటన్ ఒక హార్డ్లీ 30 minutes. హార్డ్లీ 30 minutes. సో మళ్ళీ ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి ఉంచేసి మటన్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ వేయాలి. 3 టైప్స్ ఆఫ్ రైస్తో ఈరోజు మనం బిర్యానీ చేయబోతున్నాం. ఇప్పుడు మటన్ అయితే ప్రస్తుతం బాయిల్ అవుతుంది, ఫ్లేవర్ అయితే వచ్చేసింది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంది అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈలోపు మనం ఏమైనా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఉంటుందా? ఈ మధ్యలో మనకు స్పెషల్గా మనకు మీట్ కుక్ తొందరగా కావాలంటే టమాటాలు, నిమ్మకాయ వేసుకోవచ్చు. ఓకే, టమాటా నిమ్మకాయలు కూడా ఇప్పుడే వేసేయాలి మనం. ఓకే రైట్, అవి కూడా వేసేద్దాం. మటన్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది, స్మెల్ వస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. సో ఇక రైస్ ఒకటి యాడ్ చేస్తే బిర్యానీ. ఆ రైస్ వేసిన తర్వాత ఎంతసేపు పడుతుంది ప్రాసెస్? రైస్ వేసిన తర్వాత మనకు మూత వేయడానికి అవసరం లేదు, అప్పుడే మనం కలుసుకుంటే అది అయితే ఉంటాయి. హై ఫ్లేమ్ అయిపోతుంది. రైట్, ఒక 10 minutesలో అయిపోతుంది. జస్ట్ ఈ బాయిల్డ్కి ఆ రైస్ అనేది ఆటోమేటిక్గా రైస్ కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకొచ్చి దమ్ పైన వేసి దమ్ వేసుకోవాలి. సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు రోజు ఇలా బిర్యానీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కస్టమర్స్ వస్తూ ఉంటారు, రెగ్యులర్ కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళు తిని ఒక కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ కష్టం అంతా మర్చిపోతారా? కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ మనకు మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జనాలు ఎక్కువ ఇష్టపడే జనాలు రెగ్యులర్గా ఉంటారు మన దగ్గర. ఓకే, రెగ్యులర్ కస్టమర్స్ చాలా ఉన్నారు. అది ఆర్డర్ చేసుకొని తీసుకొని ఉంటారు, ర్యాపిడో, స్విగ్గీ అట్లా. ఎందుకంటే ఇక్కడ మనకు యూనిక్ ఫ్లేవర్ వస్తుంది, మీకు మొత్తం మీట్ ఫ్లేవర్ వస్తుంది రైస్లో. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తం? ప్రస్తుతంగా ఒకటే ఉంది, ఇది ఒక్కటే మణికొండలో ఉన్న ఒక బ్రాంచ్. సో ఇక్కడ నుంచే మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. సో లెమన్ జ్యూస్ కొంచెం తగ్గినట్లు. ఓకే, జస్ట్ ఏది బాయిల్ కోసం? బాయిల్ కోసం. టమాటా కూడా ఫ్లేవర్ కోసం, అట్ ది సేమ్ టైం మటన్ తొందరగా ఉడకటం కోసం టమాటా వేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడైతే నిజంగా చూస్తున్నాం పాషా భాయ్, రోజు ఎంతసేపు 1 గంటన్నర వరకు మీరు ఇక్కడ నిలబడాల్సి ఉంటుంది. కింద నుంచి వచ్చేసాక పైనుంచి వచ్చే ఆవిరికి నేనైతే మొత్తం తడిచిపోతున్నా. వంట చేయటం ఎంత కష్టమో. హైదరాబాద్లో చాలా మంది కూడా ఐటీ ఎంప్లాయీస్, అదేవిధంగా నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక మంచి ఫుడ్ కోసం అంటే చాలాసేపు కష్టపడి పనిచేసిన తర్వాత ఒక మంచి ఫుడ్ తిని ఇంటికి వెళ్ళి లేదంటే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వారి కోసం అర్ధరాత్రి శ్రామికుల్లాగా ఇక్కడ వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు. అంటే మనీ మనం ఎంతైనా పెట్టచ్చు, కానీ ఆ మనీకి తగ్గ ఒక మంచి ఫుడ్ దొరికినప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది అందించేందుకోసమే మేము కష్టపడుతూ ఉంటామంటున్నారు. నిజంగా ఒక మంచి ఫుడ్ను మనకు అందిస్తున్న ఇటువంటి కుక్కులందరికీ హెచ్ఎంటీవీ తరపున ఒక బిగ్ సాల్యూట్. ఇప్పుడు పెరుగు వచ్చుకున్నాం. పెరుగు ఇది కూడా మనకు మటన్గా కుక్ అవ్వడానికి ఈజీ. ఓకే, సో మటన్ తొందరగా కుక్ అవ్వడం కోసమే ఇప్పుడు ఇవన్నీ మనం వేస్తూ ఉన్నాం. సో ఫ్లేవర్స్ అన్నీ వచ్చేసి త్రూ మనకు మసాలా ద్వారానే వచ్చేస్తాం. రైట్, కొంచెం మూత పెట్టు. సో ఒకసారి మొత్తం కలియ పెట్టేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes అయ్యా 30 minutes ఒక 30 minutes కుక్ చేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత రైస్ వేసేస్తే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ బిర్యానీ అనేది వచ్చేస్తుంది విత్ ఫ్లేవర్తో అని చెప్తున్నారు. సో ఒక 30 minutes కుక్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పటికైతే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. ఆ ఫ్లేవర్ ఎంత బాగుంది అంటే అర్థమైపోతుంది ఇంకొక 30 minutesలో ఎలాంటి బిర్యానీ మనం చూడబోతున్నాం అనేది అర్థమైపోతుంది. ఒక 30 minutes వెయిట్ చేస్తేనే కానీ మనము ఏదైతే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నామో ఆ ఫుడ్ అనేది రాదు. ఒక 30 minutes మనం వెయిట్ చేద్దాం. అది బాయిల్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
20 మినిట్స్ అయితే కుక్ అయింది. అసలు మటన్ ఉడికిందా లేదా అనేది చూద్దాం. భయ్యా ఎట్లా తెలుస్తుంది, అంటే మీరు మటన్ ఉడికింది లేని ఎలా తెలుసుకుంటారు? మనకు తెచ్చి ఒక పీస్ తీసుకొని మనం చేసుకోవచ్చు. పీస్ తీసుకొని టెస్ట్ చేద్దాం, ఒకసారి చూద్దామా? రైట్. ఒక 80% ఉంటుంది మన ఇప్పుడు దాకా ప్రాసెస్ అయిపోయింది. సో మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది, ఆ మసాలా ఫ్లేవర్స్ అవన్నీ అయితే మంచి స్మెల్ వస్తూ ఉంది. సో చూద్దాం మటన్ ఎంత కుక్ అయింది ఏంటి అనేది ఒక చిన్న టెస్ట్ చేస్తారంట. ఎలా టెస్ట్ చేస్తారనేది కూడా చూద్దాం. రైట్, మటన్ ఉడికింది లేనిది టెస్ట్ చేసి చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తారనేది మనం చూద్దాం. సో 80% ఇప్పుడు కుక్ అయినట్టు భయ్యా? రైట్, అయిపోయింది. రైట్, సో మొత్తానికి కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రైస్. ఇంకా వాటర్ మన క్వాంటిటీ మ్యాచ్ చేసుకుని సో వాటర్ క్వాంటిటీ చూసుకున్న తర్వాత 3 టైప్స్ ఆఫ్ రైస్ని ఎట్ ఏ టైమ్ బాయిల్ చేయడం కోసం వేస్తారంట. ఆ రైస్ వేసిన తర్వాత సో అథెంటిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది అని చెప్తూ ఉన్నారు. చూద్దాం ఎలా రైస్ వేసి. సో అంటే వాటర్ క్వాంటిటీ అనేది పెంచారు రైస్ కోసం. రైట్. 3 రకాల రైస్ వాడుతున్నాం. ఓకే, ఈ బాస్మతి రైస్, ఇది మన బుల్లెట్ బ్రాండ్ నెంబర్ 1 కొలం నెంబర్ 1 కొలం బ్రాండ్ అంటారు. ఇది మన జీరా సాంబార్ చిట్టి. సో ఈ 3 మిక్స్ చేసి మనం ఇప్పుడు బిర్యానీ స్పెషల్ ఏదైతే ఉందో ఇందులో ఇప్పుడు మనం ఈ రైస్ వేస్తాం. రైస్ వేసిన తర్వాత ఎంతసేపు మళ్ళీ కుక్ చేయాల్సి ఉంటుంది? 10 మినిట్స్. మినిట్స్ కూడా దీన్ని తిప్పుతూనే ఉండాలి అని చెప్తా ఉన్నారు. సో బాయిల్ అయ్యే టైంలో తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కుకింగ్ అనేది అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. 10 మినిట్స్ కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉండాలి. సో మంచి ఎక్సర్సైజ్. సో మటన్ మొత్తం కుక్ అయిపోయింది. ఇంట్లో అమ్మ వాళ్ళు కుక్ చేసేటప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. సో కొంచెం ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా అరుస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను ఇక్కడ చూస్తూ ఉన్నా, కుకింగ్ అంటే అది ఒక ప్యాషన్తో చేయాలి. అదేవిధంగా ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, వీళ్ళు ఎటువంటి గ్యాస్ని యూజ్ చేయకుండా కట్టెలతో యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ పొగ అదేవిధంగా సెగ ఈ రెండింటిని తట్టుకొని కుక్ చేయటం అనేది నిజంగా ఒక ఆర్ట్ అనే చెప్పాలి. అలానే పాషాబాయి చేతిలో ఏదో మహత్యం ఉన్నట్టుంది. సో మంచి ఫ్లేవర్ అయితే ఉంది. సో ఆ స్మెల్ అనేది వస్తుంది. ఇందాక నేను టేస్ట్ చేసినప్పుడు కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్గా అంటే మనం మటన్ చూస్తే ఎక్కడ కూడా మటన్ పీసెస్ అయితే ప్రస్తుతానికి కనపడట్లేదు, అంతా బాయిల్ అయిపోయాయి. ఆ ఫ్లేవర్ అంతా ఆ రైస్కి పడతా ఉంది ఇప్పుడు. సో ఇంకా దగ్గర పడతా ఉంది. సో మనం కలుపుతూ ఉంటేనే మనకు అర్థమైపోతూ ఉంది. సో ఇంకొద్దిసేపట్లో అయితే బిర్యానీ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఏం ఫ్లేవర్స్ అనేది యాడ్ చేసేది ఏమీ ఉండదు. లాస్ట్ టెంపరింగ్ కోసం ప్యూర్ గీ యాడ్ చేస్తాం. ఓకే, ప్యూర్ గీ ఒకటే యాడ్ చేస్తారు. భాషా ఏంటి ప్రాసెస్, ఎంతసేపు పడుతుంది దమ్ము? ఒక 20 మినిట్స్ పెడతాను. మీకు చెప్పలే, మీకు తొందరగా చేసినామని చెప్పాలి. ఈ ప్రస్తుతంగా ఈ ప్రాసెస్ అంటే దమ్ ప్రాసెస్ అంటారు మనం. ఇది కింద చేసిన మనం ఉంటుంది కదా, అది పైన వేసి మొత్తం కింద కుక్ అయిన రైస్ పైన కూడా కుక్ కావడం కోసం మొత్తం ఒకసారి మళ్ళీ కుక్ కావడం కోసం ఈ దమ్ అనేది యూస్ చేస్తాం. ఎక్కడైనా ఇప్పుడు గ్యాస్ స్టవ్ల మీదే కుక్ చేస్తూ ఉన్నారు. సో మనం ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నా, ఇప్పుడు ఒక 2 to 3 times బాడీ మొత్తం తడిచిపోయింది. సో ఇంత రిస్క్ కూడా ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? కట్టెల పొయ్యి మీదే ఎందుకు ఈ కుక్ చేయాలనుకుంటున్నారు? రైట్, మనం 100% అథెంటిసిటీ మెయింటైన్ చేయాలని మన ఉద్దేశం ఉంటే, ఇంకా టేస్ట్ కూడా సిమిలర్ ఉండాలని మన ఉద్దేశం. సో ఖచ్చితంగా తేడా ఉంటుంది గ్యాస్కి కట్టెలకు వచ్చేసరికి, ఖచ్చితంగా ఫుడ్ టేస్ట్ అనేది తేడా వస్తుంది. మళ్ళీ అన్నీ ఒకటేసారి చేసినా కాబట్టి మళ్ళీ ఫ్లేవర్స్ ఇన్ననే వస్తాయి. మీట్ ఒకటేసారి కుక్ చేసిన మొత్తం దీంట్లో కుక్ చేసినాం కదా, మొత్తం ఫ్లేవర్ అనేది ఎటు పోదు, ఖచ్చితంగా దాంట్లోనే ఫ్లేవర్ అనేది దాంట్లోనే ఉంటుంది. రైస్తో మన మటన్ ఫ్యాట్ ఇంకా అన్ని మసాలాలతో మొత్తం కలిసి మొత్తం ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. సో మొత్తంగా చూస్తే చాలా రిస్కీ ప్రాసెస్ అండి. కట్టెల పొయ్యి మీద వంట చేయటం అనేది చాలా హార్డ్. సో మొదట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూశాను, ఒక రకంగా పొగ సెగ మధ్య వంట చేయటం అంటే చాలా రిస్కీ. అండ్ వంట చేయటం మనం అందరం అనుకుంటాం చాలా సింపుల్ అనుకుంటాం, కానీ ఆ ఆయిల్ అంటే ఇంట్లో మహిళలకు కూడా మనందరం రెస్పెక్ట్ ఇవ్వాలి. నిజంగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయాలి. సో కుక్ చేయటం అనేది అంత ఈజీ కాదు. సో ఇంట్లో వాళ్ళ కోసమైనా, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పాషాబాయి 4
ఏఎంకి బిర్యానీ అంటే ఎప్పుడో నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు, ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎందరో హైదరాబాదు బతుకు తెరువు కోసం వస్తూ ఉంటాం, రకరకాలుగా కష్టపడుతూ ఉంటాం. వీరందరూ కష్టపడిన తర్వాత ఒక ముద్ద మంచి భోజనం చేసిన తర్వాత, అంటే ఈ టైంలో కూడా భోజనం చేసి పడుకునే వాళ్ళు ఉంటారు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వారందరి కోసం కూడా ఇటువంటి ఫుడ్ కుక్ చేస్తున్న పాషా బ్రదర్ లాంటి వాళ్ళందరికీ కూడా మనం సెల్యూట్ చేయాల్సిందే. హెచ్ఎం టీవీ ఈ ప్రోగ్రామ్ తీసుకుంది కూడా ఏంటి అంటే, సో ఎక్కడెక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళ నైపుణ్యాలను కూడా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో హెచ్ఎం టీవీ ఈ ఫుడ్ స్టోరీస్ అనే ప్రోగ్రామ్ చేపడుతుంది. ఈ ఫుడ్ స్టోరీస్ ప్రోగ్రామ్కు స్పాన్సర్గా విజేత సూపర్ మార్కెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల ఉన్న విజేత సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక మంచి ఫుడ్ అనేది ఎక్కడ ఉన్నా అది నలుగురికి తెలియాలి. భాగ్యనగరం అంటేనే ఒక రకంగా బిర్యానీకి ఫేమస్ అని చెప్తూ ఉంటాం. బిర్యానీతో పాటు రకరకాల ఫుడ్ స్టోరీస్ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే హెచ్ఎం టీవీ చేస్తుంది. నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నా ఇక్కడ ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంత కుక్ చేసిన తర్వాత అసలు మనం ఫుడ్ను కూడా టేస్ట్ చేయలేము, అక్కడే మనకు కడుపు నిండిపోతుంది. కానీ వీళ్ళ కడుపు నిండేది మాత్రం వచ్చిన కస్టమర్ ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడే. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనందరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి ఫుడ్ ప్రిపేర్ చేసిన ఆ చెఫ్ని గుర్తిద్దాం, వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ సెల్యూట్ చెప్దాం. సో రైట్, ఫైనల్గా 2 అవర్స్ కష్టపడిన తర్వాత వచ్చిన బిర్యానీ ఇది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి అనేది ఒకసారి చూసి రివ్యూ అనేది చెప్తాం. సో రైట్, ఫైనల్గా 2 అవర్స్ అయితే చాలా కష్టపడ్డ తర్వాత బిర్యానీ అయితే వచ్చింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో మొత్తానికి రైతా కూడా ఇచ్చారు. మనం కుక్ చేసిన తర్వాత ఫుడ్ అయితే చాలా బాగా కుక్ అయింది, చూసాం కదా. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కనపడతా ఉన్నాయి. సో చూద్దాం. సూపర్ ఉంది బిర్యానీ, పీస్ కూడా కరెక్ట్గా ఉంది. హైదరాబాద్లో మనం చాలా బిర్యానీస్ ట్రై చేస్తాం, కానీ ఈ హోస్కోట బిర్యానీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో కుక్ చేసేటప్పుడు కూడా చూసాం మనం 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనం ఇందులో యూజ్ చేశారు. ఆ రైసెస్ ఏది కూడా మనం ఐడెంటిఫై చేయలేం. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే వావ్ అని చెప్పాలి. చాలా బిర్యానీస్ మనం ట్రై చేస్తాం, చికెన్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ, కానీ హోస్కోట బిర్యానీ అయితే రియల్లీ వావ్. సో ఇంగ్రీడియంట్స్ కానీ ఆ కుక్ చేసిన విధానం కానీ చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి హోస్కోట బిర్యానీ. మరో కొత్త రెస్టారెంట్లో మరో నూతన వంటకంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. This program is sponsored by Vijeta Supermarket Telangana.